అప్పుడు ఆడున్నా బాగానే ఉండే, ఇప్పుడు ఈడున్నా బాగానే ఉంటుంది. మరి ఎవరున్నా వాళ్ళది నింపుకుంటారు. మందికి ఎవడో హెల్ప్ చేసినాడు ఉంటాడు. ఈ ఎండలలో పోరాటం మాకు ఉంటుంది, వాళ్ళకేముంటుంది. అప్పుడేమో వాళ్ళ అవసరం ఉంటుంది, ఓట్లు మాకు కావాలి మీకు కావాలని వచ్చి అడుగుతారు. ఓట్లు వేస్తే గడ మీద కూకుంటారు. ఫ్రీ బస్ ఏంటికి మన బుక్క పెట్టిండా? ఫ్రీ బస్సు మగోళ్ళకి ఆడోళ్ళకి అంత కొట్లాట పెట్టడానికి బస్సులో అది పెట్టండి బెస్ట్ ఉండే. ఇంకా అది సుకూన్ ఉండే. మనిషికి 5 తులాలు పెట్టిండు, తులం కాదు, ఇప్పటిదాకానే పెట్టి. అమ్మా ఎందుకు వచ్చిన గోళ మనకు? మనం ఒక్కడం చేస్తే ఏమవుతుంది? అందరితో పాటు ఉంటే బాగుంటుంది. 10 మంది, ఒక 50 మంది, ఒక 100 మంది ఉంటే దానికి ఏమన్నా చేస్తారు. మనం ఒక్కడం పోతే ఇప్పుడు ఒక్కని ఇద్దరు వస్తే ఏం చేస్తారు? ప్రభుత్వం మంచిగా ఉందా లేకుంటే ఇంతకు ముందున్న కేసీఆర్ ప్రభుత్వం చాలా బేకార్ ఉంది. ఎట్లా అంటావు? ప్రజల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం కాదు 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 కేసీఆర్ ప్రభుత్వం చాలా బాగుండే. అంటే ఏంది? సంక్షేమ పథకాలు అన్ని నెరవేరుస్తాడా ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి? పథకాలు ఏం లేదా మళ్ళీ ఈ గ్యాస్ రేట్లు పెరిగి లైన్లో నిలబడి గ్యాస్ దొరకకపోవడము చాలా ప్రభావం. మీకు 12,000 ఇచ్చినాడు కదా రేవంత్ రెడ్డి, నువ్వే ఇస్తా అంటే ఇట్లా ఆటో డ్రైవర్లకి ₹1 కూడా ఇవ్వాలి. ఎందుకు చెప్పిండుగా ఇస్తా అని ఎన్నికలప్పుడు. చెప్పిన కానీ ఇచ్చిన నెరవేరుస్తారా వాళ్ళు? నెరవేరుస్తారు, ఇవ్వలేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ గురించి ఏం చెప్తారంటే కేసీఆర్ ప్రభుత్వం చాలా సస్యశ్యామలంగా ఉండే, అందరు మంచిగా ఉండే, అన్ని బిజినెస్లు బాగా ఎవరి పనులు చేసుకొని చక్కగా ఉండే. పోలీసు వాళ్ళు కూడా ఏం అభ్యంతరం పరచలేదు, ఎప్పుడు ఆటో వాళ్ళ మీదకి రాలే ఎప్పుడు.